ఆంధ్రప్రదేశ్కు మరోసారి వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో 3 ఉమ్మడి జిల్లాల్లో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కురపనాథ్ తెలిపారు. ఇవాళ అధిక ఉష్ణోగ్రతలు కర్నూలులో 40.7 డిగ్రీలు, అధిక వర్షపాతం అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మిల్లీమీటర్లు నమోదైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాదు పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుంది. చెట్లు కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. ఈ ఏడాది వానలే వానలు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అకాల వర్షాలతో జనాలు ఇబ్బంది పడ్డారు. ప్రకాశం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఒంగోలులో కురిసిన వానలకు రోడ్లు జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెంలో భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పంట నష్టం జరిగింది. ఈ వర్షాలతో రైతులు కూడా నష్టపోయారు. కళ్ళాల్లోని ధాన్యం తడిసిపోయింది. బొప్పాయి, అరటి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. అంతేకాదు పలు చోట్ల భారీ వర్షం పడటంతో డ్రైనేజ్ కాలువలు సైతం రోడ్లపై పొంగి ప్రవహించాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు రైతులకు ఐఎండీ శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో అనగా జూన్ నుంచి సెప్టెంబర్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్తో పాటు దక్షిణాదిలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు. తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, బీహార్, ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ నమోదవుతుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నైరుతి సీజన్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయన్నారు. రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.